అన్నదాత అన్నదాత మీ అన్నదాత, చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా, అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి, నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు, పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: ఉత్తర కోస్తాలో ఖరీఫ్ వరిలో సమగ్ర ఎరువుల యాజమాన్యం, వేరుశెనగ సోయా చిక్కుడు పైర్లను నష్టపరుస్తున్న పొగాకు లద్దె పురుగు నివారణ, టమాటాలో సూది పురుగు సమగ్ర సస్యరక్షణ చర్యలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. పంటల్లో అధిక దిగుబడుల సాధనకు మేలైన సాగు పద్ధతుల్లో పోషక యాజమాన్యానిది ప్రధాన భూమిక. మనం అందించే పోషకాల వల్ల వరి పిలకలు బాగా తొడిగి చీడపీడల్ని తట్టుకొని గింజ గట్టిపడటంతో పాటు మంచి దిగుబడులనిస్తుంది. అయితే పోషకాలను రైతులు భూసార పరీక్షల సిఫార్సు మేరకు అందించినప్పుడు ఫలితాలు బాగుంటాయి. నత్రజని, భాస్వరం, పొటాషియం వంటి ప్రధాన పోషకాలతో పాటు జింక్, ఇనుము వంటి సూక్ష్మ పోషకాలను రసాయన ఎరువుల రూపంలోనే కాక పశువుల ఎరువు, వర్మీ కంపోస్ట్, జీవన ఎరువులు, పచ్చిరొట్ట వంటి సేంద్రియ ఎరువుల రూపంలోనూ అందించినట్లయితే పోషణ సమతుల్యంగా సమగ్రంగా ఉంటుంది. వరి పైరు ప్రాంతాన్ని బట్టి, దశను బట్టి ఎరువులను దఫదఫాలుగా అందించాలి. ఎల్నినో ప్రభావంతో పంటల సాగు ఈ సంవత్సరం అస్తవ్యస్తంగా మారిన ప్రస్తుత పరిస్థితుల్లో మనం సక్రమంగా ఎరువులు అందించినట్లయితే దిగుబడులు తగ్గకుండా ఉంటాయి. ఖరీఫ్ వరిలో పాటించాల్సిన ఎరువుల యాజమాన్యం గురించి ఆచార్య ఇంజీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, నైరా వ్యవసాయ కళాశాల విస్తరణ విభాగం అధ్యాపకులు డాక్టర్ డి చిన్నమనాయుడు ద్వారా తెలుసుకుందాం. శ్రీకాకుళం కానీ ఉత్తర కోస్తా జిల్లాల్లో వరి ఒక ప్రధానమైనటువంటి పంట. సమగ్ర ఎరువుల యాజమాన్యం, సమతుల ఎరువుల యాజమాన్యం పాటించినప్పుడే మనం ఒక రకంగా పంట దిగుబడులు పెంచుకోవడం కానీ, అదేవిధంగా ఎరువుల వినియోగ సామర్థ్యం పెరగటం కానీ, అదేవిధంగా సాగు ఖర్చులు తగ్గించుకోవడం కానీ జరుగుతుంది. మనం ఎరువుల యాజమాన్యం కనుక చూసుకుంటే చివరి దుక్కులో కానీ చివరి దమ్ములో కానీ పశువుల గతం అయితే ఒక 5 నుంచి 10 టన్నుల వరకు వేయమని చెప్తున్నాం అవకాశాన్ని బట్టి. లేదా వరి పంటకు ముందు పచ్చిరొట్ట పంటలు పెంచుకొని ఒక 40-50 రోజుల్లో కలిగి దున్నుకొని తర్వాత నాట్లు పెట్టుకోవడం చేయమంటున్నాం. దీనివల్ల సేంద్రియ పదార్థం భూమికి చేరి భూమి ఆరోగ్యంగా తయారవుతుంది. తద్వారా మనం వేసినటువంటి రసాయన ఎరువులు కూడా మొక్కకి సక్రమంగా అందడానికి అవకాశం ఉంటుంది. ఇక రసాయన ఎరువుల వాడకంలో కూడా మనం మితిమీరకుండా సమతులంగా ఎరువుల యాజమాన్యం చేపట్టాలంటే 24 కేజీల భాస్వరం, 32 నుంచి 42 కేజీల వరకు నత్రజని, అదేవిధంగా 20 కేజీల వరకు కూడా పొటాష్ ఎరువులు తప్పనిసరిగా మనం వేయాలని పోషకాల రూపంలో నిర్ధారించడం జరిగింది. అంటే 24 కేజీల భాస్వరం అంటే సుమారుగా మనం 50 కేజీల వరకు డిఏపిని వేసుకోవటం కానీ, లేదా 3 బస్తాల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ఒక ఎకరానికి అవసరం ఉంటుంది. అదేవిధంగా నత్రజని 32 కేజీలు అంటే మనకి 65 నుంచి 70 కేజీల యూరియా. అదేవిధంగా పొటాష్ తీసుకుంటే కనుక ఎకరానికి మనకి 20 కేజీల పొటాష్ పోషకం రూపం అంటే సుమారుగా 35 కేజీల వరకు కూడా మ్యూరేట్ ఆఫ్ పొటాష్ వేసుకోవాలి. ఈ విధంగా ఒక ఎకరాకు అనుకొని దాన్ని 3 లేదా 4 దఫాలు, నత్రజని ఎరువు అయితే వీలైనంత వరకు 4 దఫాలుగా వేయడం అనేది మంచిది. చివరి దమ్ములో మనం 50 కేజీల డిఏపి, 15 కేజీల యూరియా, 20 కేజీల పొటాష్,
తర్వాత మళ్ళీ 25-30 రోజులంటే బాగా పిలకలు పెట్టే దశలో నత్రజని ఎరువుని యూరియా రూపంలో 30 నుంచి 35 కిలోలు. ఇకపోతే మధ్యలో మళ్ళీ ఒక 25 రోజులకి యూరియా 30 కేజీలు, పొటాష్ ఇంకొక 20 కేజీలు. ఈ విధంగా మధ్య స్వల్పకాలిక రకాలకి సరిపోతుంది. దీర్ఘకాలిక రకాలకైతే మధ్యలో ఇంకొక దఫా కూడా నత్రజని ఎరువు పడుతుంది, ఒక 25 నుంచి 30 కిలోలు. ఈ విధంగా వేసిన రకాన్ని బట్టి వాటి కాల పరిమితిని బట్టి నత్రజని ఎరువును 3 నుంచి 4 దఫాలు, భాస్వరం ఎరువు అంతా కూడా చివరి దుక్కులోని, పొటాష్ ఎరువును 2 దఫాలు, ఒకటి చివరి దమ్ములోని, తర్వాత చిరుపట్ట దశలో. ఈ విధంగా మనం వేయాల్సిన ఎకరాకి వేయాల్సిన ఎరువులన్నింటినీ కూడా సిఫార్సు మేరకు వేసుకుంటూ వెళ్ళాలి. ఎక్కడైతే కొన్ని ప్రాంతాల్లో జింకు లోపం ఉంటుంది, ఆ జింకు లోపం ఉండే దగ్గర చివరి దమ్ములోనే అంటే భాస్వరం వేయడానికి 2 రోజులు ముందుగానే మనం గనక ఈ జింక్ సల్ఫేట్ ఎకరానికి 20 కేజీలు వేసుకుంటే ఆ పొలాల్లో జింకు లోపం అనేది సవరించబడి పొలాల్లో జింకు లోపం రాకుండా ఉండి మనం వేసిన స్థూల పోషకాలన్నీ కూడా బాగా అందడానికి ఆస్కారం ఉంటుంది. ఇకపోతే ఎరువులు వేసిన ప్రతిసారి కూడా మనం తప్పనిసరిగా నీరు ఉండాలి, తేమ ఉండాలి తప్పనిసరిగా. నత్రజని ఎరువులు వేసేటప్పుడు కూడా ఎక్కువ నీరు ఉందంటే మీరు యూరియా కనుక వేశారంటే నీటిల ద్వారా కలిసి బయటికి పోవడం కానీ లేదా నీటి ద్వారా కింద పొరలకు వెళ్ళిపోవడం కానీ జరుగుతుంది. తద్వారా మొక్కకి నత్రజని అందుబాటు తగ్గిపోతుంది. కాబట్టి ప్రత్యేకించి నత్రజని ఎరువులు వేసేటప్పుడు బురద పలుచగా నీరుంచి వేయటం మంచిది. మనం కనుక ఎరువుల యాజమాన్యం సక్రమంగా చేస్తే ఎరువుల వినియోగ సామర్థ్యం పెరుగుతుంది. తద్వారా మనం వేసిన ఎరువులన్నీ పంట బాగా తీసుకొని దిగుబడులు పెరుగుతాయి. ఖర్చులు, సాగు ఖర్చులు, ఎరువుల మీద పెట్టే ఖర్చులను తగ్గించుకోవచ్చు. స్వల్పకాలంలో పంట చేతికొచ్చి మంచి రాబడిని ఇచ్చే పంటగా సోయా చిక్కుడు రైతుల ఆదరణ పొందుతోంది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లోనూ ఇటీవలి కాలంలో గుంటూరు జిల్లాల్లోనూ సోయా చిక్కుడును సాగు చేస్తున్నారు. అలానే వర్షాధారంగా రైతులు అధిక విస్తీర్ణంలో సాగు చేసే నూనె గింజల పంట వేరుశెనగ. సోయా చిక్కుడు, వేరుశెనగ పైర్లకు అధిక నష్టం కలిగించే పురుగు పొగాకు లద్దె పురుగు. ఈ పురుగు నివారణకు కేవలం రసాయనాల మీదనే ఆధారపడకుండా సమగ్ర చర్యలను ఆచరణలో పెడితే ఖర్చులను అదుపులో ఉంచుతూ పురుగును సమర్థవంతంగా నివారించవచ్చు. పొగాకు లద్దె పురుగు నివారణకు చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ పద్ధతుల గురించి కలిపి పిచికారీ చేయాలి. వేప చేదు వికర్షకంగా పనిచేయటం వల్ల
రెక్కల పురుగులు గ్రుడ్లు పెట్టవు. పెట్టిన గ్రుడ్లు పొదగవు. గ్రుడ్డు దశ చిన్న దశలో ఉన్న పురుగులను 2 మిల్లీలీటర్ల ప్రొఫినోఫాస్ లేదా 2 మిల్లీలీటర్ల క్లోరిపైరిఫాస్ లేదా 1.5 గ్రాము ఎసిఫేట్ లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసి నివారించాలి. 3వ దశలోని పురుగులను నివారించడానికి థయోడికార్ 1.5 గ్రాము లేదా నొవల్యురాన్ 1 మిల్లీలీటరు లేదా ఫ్లూబెండమైడ్ 0.2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. బాగా పెరిగిన లద్దె పురుగులు రసాయన మందులకు అస్సలు లొంగవు. అందువల్ల విషపు ఎరను తయారు చేసి సాయంత్రం వేళల్లో పొలంలో చల్లుకోవాలి. ఇందుకోసం ఎకరాకు 5 కిలోల తవుడుకు 1/2 కిలో బెల్లం కలిపిన ద్రావణం, 1/2 లీటరు మోనోక్రోటోఫాస్ లేదా 1/2 లీటరు క్వినాల్ఫాస్ మందును కలిపి చిన్న చిన్న ఉండలుగా చేసి సాయంత్రం వేళల్లో మొక్కల మొదళ్ల దగ్గర చల్లాలి. బెల్లం వాసనకు పురుగులు ఆకర్షించబడి రాత్రివేళ బయటకు వచ్చి వీటిని తిని చనిపోతాయి. ఇలా అన్ని సమగ్ర చర్యల ద్వారా పొగాకు లద్దె పురుగును సమర్థవంతంగా నివారించవచ్చు. అన్ని కాలాల్లోనూ రైతులకు నమ్మకమైన స్థిరమైన రాబడినిచ్చేవి నిత్యావసరాలైన కూరగాయలు. అందున టమాటాకు సంవత్సరమంతా డిమాండ్ ఉంటుంది. అందుకే ధరల ఆటుపోట్లు కూడా ఈ పంటకు ఎక్కువే. ఈ ధరల ఆటుపోట్లకు తోడు గత 4-5 సంవత్సరాలుగా ఊజీ ఈగగా రైతులు వ్యవహరిస్తున్న సూది పురుగు టమాటా రైతు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఈ పురుగు కాయపైన సూదిమొన లాంటి రంధ్రం చేయటంతో పిన్వామ్ అనే పేరు వచ్చింది. పిన్వామ్ వల్ల కాయలు కుళ్ళిపోయి దిగుబడులు తగ్గిపోతాయి. ఈ సూది పురుగు నివారణకు సమగ్ర సస్యరక్షణ చర్యలను చేపట్టాలంటూ సూచనలిస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం డిండి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త స్నేహలత. లబ్ధిదాయక కూరగాయల పంటల్లో చూసుకున్నట్టయితే టొమాటో ఒకటి. శీతాకాలంలో ఇంకెక్కువ ఫలితాలు ఇస్తూ కాయ పెద్దగా రావడమే కాకుండా నాణ్యమైన కాయల్ని తీస్తూ రైతులంతా అధిక దిగుబడులు ఆదాయాన్ని పొందుతుంటారు. ఈ సున్నితమైన పంటకు సూది పురుగు అనేది ఎక్కువ వ్యాప్తించింది. దీని జీవన చక్రం చూసుకున్నట్టయితే ముందుగా రెక్కల పురుగు. దీనికి గోధుమ రంగు రెక్కలు కలిగి ఉంటుంది. రెక్కల పైన నల్లటి మచ్చ ఉంటుంది. అది 10 రోజులు జీవించిన కాలంలో ఆకుల అడుగు భాగాన గుడ్లు పెడతా ఉంటుంది అనమాట. దాని నుంచి 7 రోజుల తర్వాత పొదిగిన లద్దె దశ ఏదైతే ఉంటుందో అది ఆకులలో, కాండంలో, తర్వాత కాయల్లో చొచ్చుకుపోయి 10 రోజుల తర్వాత కోశస్థ దశకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ కోశస్థ దశ అనేది చెట్టు పైన జరగవచ్చు, తర్వాత మనకి మట్టిలో కూడా జరుగుతుంది అనమాట. దీని నుంచి మళ్ళీ 14 రోజుల తర్వాత మన రెక్కల పురుగులు బయటికి రావడం, అట్లా జీవన చక్రాన్ని సాగిస్తూ ఒక 25 నుంచి 40 రోజుల్లో దాన్ని లైఫ్ సైకిల్ కంప్లీట్ చేస్తూ ఉంటుంది అనమాట. ఇంత చిన్న లైఫ్ సైకిల్ ఉండడము వల్ల రైతులు ఎన్ని మందులు పిచికారీ చేసినా కూడా ఈ పురుగు ఉద్రిక్తత తగ్గట్లేదు. ఇంకోటి ఏంటంటే లోపల చొచ్చుకుపోయి తింటూ ఉంటుంది. సో దీని ప్రభావం కూడా ఎక్కువగా ఉంది. రైతులు ఏంటంటే కొంచెం నిశితంగా దాన్ని అబ్జర్వ్ చేసినట్లయితే ముందుగా ఏంటంటే ఈ లద్దె దశ ఏదైతే ఉంటుందో ఆకుల పత్రహరితాన్ని గోకి తింటూ ఉంటుంది అనమాట. లీఫ్ మైనర్ లాగా పోలికలు కలిగి ఉంటుంది. ఆకు మీద పాము పొడ తెగుల్లాగా వస్తూ ఉంటుంది అనమాట. ఇట్లా జరగడం వల్ల కిరణజన్య సంయోగక్రియ అనేది దెబ్బతింటూ ఉంటుంది. తర్వాత కాయలోనికి పోవడం వలన కాయలోని ఖనిజాలు మొత్తం తినేస్తూ ఉంటుంది, విత్తనాన్ని తినేస్తూ ఉంటుంది. అది ఆ లద్దె దశ బయటికి రావడం పండు అడుగు భాగం నుండి బయటికి వస్తుంది అనమాట. సో దీన్ని ముందు నుంచే అబ్జర్వ్ చేసుకుంటూ సమగ్ర సస్యరక్షణ విధానాలు అనేవి పాటించినట్లయితే ఖచ్చితంగా రైతు మంచి దిగుబడులు సాధించవచ్చు. అయితే ఈ సమగ్ర సస్యరక్షణ విధానాలు చూసుకున్నట్లయితే ముందుగా మనకి లోతస్తు దుక్కులు అనేవి దున్నుకోవాలి.
ఈ లోతస్తు దుక్కులు దున్నుకోవడం వలన ఏవైతే కోశస్థ దశలు మట్టిలో ఉంటాయో అవన్నీ కూడా సూర్యుడికి ఆకర్షితమై చనిపోవడం, ఎండిపోవడం అనేది జరుగుతుంది. ఈ సూది పురుగుకి మనకి బార్డర్లో జొన్న కానీ, మొక్కజొన్న కానీ, లేకపోతే సజ్జ ఇట్లాంటివి వేసుకోవడం వలన ఒక్క పొలం నుంచి ఇంకొక పొలంకి వ్యాప్తించకుండా ఉంటుంది అనమాట. మెయిన్ ఫీల్డ్కి ఇది ట్రాన్స్ప్లాంట్ చేసుకున్న తర్వాత 10 నుంచి 15 పచ్చ జిగురా కట్టలు అనేవి అక్కడక్కడ అమర్చుకున్నట్లయితే ఎగిరే రెక్కల పురుగు అనేది వాటికి అతుక్కుపోవడం వలన మనకి పురుగు ఉద్రిక్తత స్టార్ట్ అయింది పురుగు అనేది మనకు తెలుస్తూ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఒక 10 నుంచి 20% వరకు అక్కడ తగ్గించుకోవచ్చు. మొక్క 30 నుంచి 45 రోజులు ఉందన్నప్పుడు వేప నూనె కానీ, వేప గింజల కషాయం కానీ 5% పిచికారీ చేసుకోవాలి. తద్వారా గుడ్లు అనేవి పగిలిపోవడం జరుగుతుంది. జీవ నియంత్రణ పద్ధతులు కూడా పాటించవచ్చు. బెవేరియా వ్యాసియానా 3 నుంచి 4 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవచ్చు. దీని ద్వారా ఏంటంటే లద్దె దశలు ఏవైతే ఉంటాయో వాటిని అరికట్టుకోవచ్చు అనమాట. దశపర్ణి కషాయం అనేది తయారు చేస్తూ ఉంటాం అనమాట. ఇది లద్దె దశల్ని, గుడ్ల దశల్ని, తర్వాత రెక్కల దశల్ని కూడా అరికడుతూ ఉంటుంది. ఇది మనము అట్లీస్ట్ ఒక 10 రోజుల వ్యవధిలో 6 లీటర్లు 1 ఎకరానికి పిచికారీ చేసుకుంటూ ఉండాలి. లేకపోతే నీమాస్త్రం అనేది కూడా ఉంటుంది. అది కూడా ఒక 3 నుంచి 4 లీటర్లు 1 ఎకరానికి పిచికారీ చేసుకుంటూ ఉండాలి. ఇంకొకటి రైతులు ఏం చేయొచ్చు అంటే మనకి LED బల్బ్ లైట్స్ అనేవి దొరుకుతాయి. అక్కడక్కడ ఒక 4 నుంచి 5 ఎకరానికి అక్కడక్కడ అమర్చుకున్నట్లయితే ఒక చిన్న గంప తీసుకొని దాంట్లో నీళ్లు పోసి దాంట్లో సర్ఫ్ వాటర్ వేసినట్లయితే మనకి రాత్రిలో ఈ రెక్కల పురుగులు అనేటివి ఏవైతే ఉంటాయో అవన్నీ ఆకర్షితమై దాంట్లో పడిపోవడం జరుగుతుంది. సో ఇలా అన్ని పద్ధతులు అంటే జీవ నియంత్రణ పద్ధతులు, తర్వాత మనం పిచికారీ చేసుకునే పద్ధతులు అన్నీ సమగ్ర విధంగా చేసుకున్నట్లయితే రైతు ఖచ్చితంగా వాళ్ళు పెట్టే ఖర్చు తగ్గించుకోవచ్చు. తర్వాత నాణ్యతమైన పంటల్ని తీయొచ్చు. అన్నదాత టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా పంటల సాగులో రైతులు లేవనెత్తే సందేహాలకు దృశ్యరూపం మీకోసం. ప్రత్తి పైరులో రసం పీల్చే పురుగుల సమస్య ఎక్కువగా ఉంది. వీటి నివారణ గురించి తెలియజేయండి అంటూ అడుగుతున్నారు జగిత్యాల జిల్లా కొడిమ్యాల నుంచి కె రాజాం. ఈ పత్తిలో ప్రప్రథమంగా రైతులు చాలా వరకు ప్రైవేట్ హైబ్రిడ్స్ని ఎక్కువ మొత్తంలో సాగు చేయడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా ఈ హైబ్రిడ్స్లో చూసుకున్నట్లయితే వాతావరణంలో మార్పుల ప్రభావం వల్ల బెట్ట పరిస్థితులు, అలాగే వేడి వాతావరణంతో మనకి రసం పీల్చే పురుగుల యొక్క ఉధృతి ఎక్కువగా మనకు గమనించడం అనేది జరుగుతుంది. ఈ యొక్క రసం పీల్చే పురుగుల్లో ముఖ్యంగా మనకి 3 రకాలు మనం గమనించవచ్చు. మొదటిది మనకి తామర పురుగు, రెండవది మనకి పేనుబంక, అలాగే మూడవ యొక్క రసం పీల్చే పురుగులు చూసుకున్నట్లయితే తెల్లదోమ ఎక్కువగా ఆశించి మనకి నష్టం కలుగజేయడం జరుగుతుంది. ఈ 3 రసం పీల్చే పురుగుల యొక్క ప్రభావం కూడా ఆకుల అడుగు భాగాన మనకి రసం పీల్చి ఈ యొక్క మొక్కను వాడిపోయి వడలిపోయేలాగా చేస్తుంది. కాబట్టి ఈ యొక్క రసం పీల్చే యొక్క పురుగుల నివారణ కోసం సమగ్ర సస్యరక్షణ చర్యలు పాటించడం ఎంతో ముఖ్యం. ఈ సమగ్ర సస్యరక్షణ చర్యల్లో ముఖ్యంగా మనకి తెల్లదోమకి సంబంధించినటువంటి రసం పీల్చే పురుగుల నివారణకు మనకి ఎకరానికి 10 చొప్పున పసుపు రంగు జిగురు అట్టలు అమర్చుకోవడం వల్ల ఈ యొక్క తెల్లదోమలు ఆ యొక్క జిగురు అట్టలకు అతుక్కొని పంటపై ప్రభావం చూపకుండా ఉంటుంది. అలాగే తామర పురుగులు యొక్క ప్రభావం తగ్గడానికి నీలిరంగు జిగురు అట్టలు మనకి ఎకరానికి 10 చొప్పున అమర్చుకున్నట్లయితే ఈ యొక్క తామర పురుగుల యొక్క ప్రభావం కూడా సాధ్యమైనంత పొలంలో తగ్గే అవకాశం ఉంటుంది. తద్వారా పంట ఆరోగ్యంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. దీనితో పాటు ఉధృతి ఎక్కువ ఉన్నప్పుడు మాత్రమే మన రసాయనిక మందులైనటువంటి అస్టమిప్రిడ్ అనేటువంటి పొడి మందును మనకి ఎకరానికి 40 గ్రాముల చొప్పున పిచికారీ చేసుకోవాలి. అలాగే మనకి థయోమిథాక్సమ్ అనే మందును కూడా మనకి ఎకరానికి 40 గ్రాముల చొప్పున పిచికారీ చేసుకోవచ్చు. ఒకవేళ లిక్విడ్ సంబంధిత మనకి పురుగు మందులు పిచికారీ చేసుకోవాలనుకున్నట్లయితే ఇమిడాక్లోప్రిడ్ అనేటువంటి మందును మనకి ఎకరానికి 60 ml చొప్పున మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క రసం పీల్చే పురుగుల యొక్క ప్రభావాన్ని తగ్గించి మనకి పంట ఆరోగ్యంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం.
ఈ ఏడాది ఎల్నినో వాతావరణ పరిస్థితుల కారణంగా తెలుగు రాష్ట్రాల్లో పంటల సాగు ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికీ చాలా ప్రాంతాలు సాగుకు నోచుకోలేదు. జూన్, జూలైలో లోటు వర్షపాతం నమోదు కాగా ఆగస్టులోనూ ఆశించిన స్థాయిలో వర్షాలు కురవలేదు. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాధారణ వర్షపాతం 375.3 మిల్లీమీటర్లు కాగా 175.7 మిల్లీమీటర్లు మాత్రమే కురిసింది. ఈ లెక్కన రాష్ట్రంలో 53.2% లోటు వర్షపాతం నెలకొంది. రాష్ట్రంలో ఖరీఫ్ సాధారణ విస్తీర్ణం 23,57,580.50 హెక్టార్లు. అయితే ఎల్నినో నేపథ్యంలో ఇప్పటి వరకు 18,90,184.23 హెక్టార్లలో మాత్రమే పంటలు సాగైనట్లు వ్యవసాయ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. తీవ్ర వర్షాభావం, సాగునీటి ఎద్దడి, వాతావరణంలో అసాధారణ పరిస్థితులు ఖరీఫ్ సాగుపై పెను ప్రభావం చూపాయి. ఈ తరుణంలో రైతు సాధికార సంస్థ ప్రకృతి సేద్య విధానం ద్వారా పరిస్థితిని చక్కదిద్దేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా పీఎండీఎస్, విత్తన గుళికలు వేయడం వంటి విధానాలపై రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. ఇది ఎల్నినో సంవత్సరం. వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి. వర్షం బొత్తిగా రాదని కాదు, ఒకరోజు ఎక్కువ వర్షం వచ్చి మళ్ళీ ఒక 2 వారాలు, 3 వారాలు, 4 వారాలు వర్షం లేక సో రైతులు అయోమయంలో ఉంటారు. మేము సైన్స్ పరంగా గమనించిండేది ప్రకృతి వ్యవసాయంలో తక్కువ నీటి అవసరం. దాంతోపాటు ఈ విత్తన గుళికల తయారీ చేయడం అనేది ఒక 3 సంవత్సరాల నుంచి మేము టెస్ట్ చేస్తున్నాం. సో ఈ పెలెటెడ్ సీడ్స్ అంటే విత్తన గుళికలు, విత్తనాన్ని బీజామృతంతో ట్రీట్మెంట్ ఇచ్చి క్లే పౌడర్, ఆ తర్వాత ఘనజీవామృతం పౌడర్, ఆ తర్వాత యాష్, ఈ కోటింగ్ కూడా ఇది చాలా సులభము, రైతులు స్వయంగా చేయొచ్చు. భూమిలో తేమ లేకున్నా కూడా ఈ విత్తనాలు సో చేయొచ్చు. అప్పుడు వర్షము పడి నీళ్ళంతా వృధా అయినాక మళ్ళా పదును లేదని ఛాన్స్ పోగొట్టుకోకుండా ముందే విత్తనాలు భూమిలో ఉంటాయి. సో కొంత వర్షం వచ్చినా కూడా మొలకెత్తడము, కొంచెం బెట్ట కూడా తట్టుకుంటాయి. ఇవి చాలా రాష్ట్రాలలో భూములు సోయింగ్ జరగలేదు, పంట వేయటం లేదు. ఎందుకంటే ఏ శాస్త్రవేత్తలు కూడా ఇలాంటి పదులు లేకుండా విత్తనం వేయమని ఎవరు చెప్పరు. కానీ మనము ప్రకృతి వ్యవసాయంలో ఈ ఇన్నోవేషన్ కనుక్కున్నాం కాబట్టి రైతులకు నిర్భయంగా పొడి నేలల్లోనే ఈ విత్తన గుళికల ద్వారా మీకు నచ్చిన పంటలు మీరు తీసుకోవచ్చు అనేది ఇది రైతుల దగ్గరికి వెళ్ళాము. ఈ సంవత్సరం మార్చి, ఏప్రిల్ నుంచే ఈ విత్తనాలు వేయడం మొదలుపెట్టారు. అనంతపురము, సత్యసాయి, కర్నూలు జిల్లా, అన్నమయ్య, కడప, వాళ్ళకి జూన్, జూలైలో పంట వచ్చింది. అంటే ఏదైతే వర్షాలు లేని సమయంలోనే ఆ తక్కువ వర్షాలతోనే పంట వచ్చింది. ఇది చూసి ఇప్పుడు వచ్చే ఈ సీజన్ అంతా వర్షాభావ పరిస్థితులు ఉంటాయి, ప్లస్ అన్సర్టనిటీ. సో భవిష్యత్తులో వీ హ్యావ్ టు లివ్ విత్ దిస్. ప్రకృతి వ్యవసాయ గ్రామాలు అన్నింటిలో కూడా ఈ ప్రచారం జరుగుతూ ఉంది. తర్వాత రాష్ట్ర ప్రభుత్వము ఒక 3,400 గ్రామాలు అంటే రిస్క్ ఎక్కువ ఉన్న గ్రామాలు గుర్తించడం జరిగింది. అక్కడ అన్ని గ్రామాల్లో కూడా ప్రతి రైతు దగ్గరికి వెళ్ళి వారు పంట వేశారా లేదా, పంట వేస్తే ఆ పరిస్థితి ఎలా ఉంది, పంటగిన విదరింగ్ కండిషన్లో ఉంటే దానికి ప్రకృతి వ్యవసాయ సొల్యూషన్స్ ఏమున్నాయి, అంతర పంటలు వేయకపోతే మటుకు ఈ విత్తనాలు పిఎండిఎస్ అంటాం, ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ అని ఒక 30 రకాల విత్తనాలు, మిల్లెట్స్ ఉంటాయి, పల్సెస్ ఉంటాయి, కొన్ని ఆయిల్ సీడ్స్ ఉంటాయి, వెజిటబుల్స్ ఉంటాయి, అంటే చాలా వైవిధ్యతతో కూడిన మిశ్రమం ఇది. సో ఆ విత్తనాలు వేయించి అదేమవుతుందంటే తక్కువ వర్షంతో కూడా జర్మినేట్ అయ్యి ఈ ప్రధాన పంటకు కూడా సపోర్ట్ చేస్తాయి. ఒకవేళ ఈ ప్రధాన పంట రాకపోయినా కూడా ఈ అంతర పంటలు వస్తాయి. సో రైతుకి ఒక రక్షణ ఇది. మామిడి తోటలు, తర్వాత చీనా తోటలు కింద పిఎండిఎస్ విత్తనాలు వేయడం వల్ల ఒకటి పశు గ్రాసం తయారవుతుంది, రెండోది చల్లదనం వస్తుంది. సో ప్రధాన పంటకు కూడా చాలా మేలు జరుగుతుంది. ఏదైనా భూములు ఫాలోగా ఉంటే, అంటే ఎవరు విత్తనాలు వేయకపోతే కనీసం పశుగ్రాసం కోసమన్నా ఈ పిఎండిఎస్ విత్తనాలు వేయమని చెప్తున్నాం. సో ఇది క్యాంపెయిన్ నడుస్తుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో పంట వేసిన రైతులకు కూడా ఇబ్బందులు ఉన్నాయి. వారికి రిస్క్ తగ్గించడానికి వారి వేసిన పంటల్లోనే ఇతర షార్ట్ డ్యూరేషన్ క్రాప్స్ని మేము అంతర పంటలకు ఇస్తున్నాము. ఇంకోటి పంట వెయ్యని రైతు ఖాళీగా ఉండకూడదని ఇదొక పెలెటెడ్ సీడ్స్తో విత్తన గుళికల ద్వారా ఈ పంట వేయిస్తున్నాం. రాష్ట్రమంతటా 23 లక్షల మంది రైతులు 25 లక్షల ఎకరాలకు టార్గెట్ పెట్టుకున్నాము. ఇప్పటివరకు ఒక 16 లక్షల మంది రైతులు
18 లక్షల ఎకరాల్లో చేయడం జరిగింది. హై రిస్క్ మోడరేట్ గ్రామాల్లో ఇంకా ఫోకస్డ్గా వెళ్ళి ఈ పని ఇంకొక 2 వీక్స్లో ఇది పూర్తి చేయాలి. మేము షార్ట్ డ్యూరేషన్ క్రాప్స్ ఒకటే చెప్పడం లేదు, ఇప్పటి నుంచి వచ్చే మే జూన్ వరకు భూమి కప్పి ఉంచాలని చెప్తున్నాం. సో అది ఈ మిశ్రమంలో ఏదైతే మేము సీడ్ మిక్స్ ఇస్తున్నామో దాంట్లో షార్ట్ డ్యూరేషన్ క్రాప్స్ ఉంటాయి, మీడియం డ్యూరేషన్ క్రాప్స్ ఉంటాయి, దీర్ఘకాలిక పంటలు ఉంటాయి. సో భూమి ఎప్పుడు కూడా కప్పి ఉంచాలి. ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ విధానంతో పాటు విత్తన గుళికలు వేయడం వల్ల భూమికి సత్తువ పెరుగుతుందని, అలానే వర్షం పడిన వెంటనే విత్తనాలు మొలకెత్తి రైతుకు మేలు చేసే అవకాశం ఉంటుందంటూ అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే అనంతపురం, కర్నూలు, కడప జిల్లాల్లో విజయవంతమైన ఈ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తం చేసేందుకు రైతు సాధికార సంస్థ చర్యలు చేపట్టింది. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadaata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.